నేను క్వశ్చన్ అడుగుతా, మీరు వాస్తవంగా ఏం జరిగిందో అదే చెప్పాలి. సో వెంకట గౌడ గారిని మీరు ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేయడం జరిగింది, ఆయన గెలవడం జరిగింది. దాని తర్వాత ఆయన ఎన్ని అవినీతి పనులు చేశాడో మీకు తెలుసా? వెంకటయ్య గౌడ్ గారిని యాక్చువల్గా నన్ను పోటీ చేయమని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను పోటీ చేయలేదు. వెంకటయ్య గౌడ్ మా దూర బంధువు అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి ఇష్యూస్ అన్నీ కూడా నేను ప్రతి విషయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి సమయం దొరికినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా వేయడం జరిగింది కాబట్టి నేను ఈసారి క్యాండిడేట్ని మార్చండి అని చెప్పడం కూడా జరిగింది. ఓకే. సో అంటే ఏమేమి అవినీతులు చేసిందో తెలుసా మీకు అని? అవన్నీ కూడా ఆన్ రికార్డు రిటర్న్గానే నేను మా హైకమాండ్కి ఇచ్చాను. ఓకే. అది హైకమాండ్ కొన్ని ఇష్యూస్ బయట పెట్టచ్చు ఉంటుంది, కొన్ని పెట్టకూడదు అంటుంది. కాబట్టి ఏవైతే నేను ఓపెన్గానే ప్రెస్లోనే చెప్పాను క్యాండిడేట్ మారాలని. సో ఆ విధంగా జగన్ రెడ్డి గారి దగ్గర, పెద్దిరెడ్డి గారి దగ్గర, మిథున్ రెడ్డి గారు నాకు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తి స్థాయిలో చెప్పాను. ఓకే. అంటే రీసెంట్గా కొన్ని వినిపించినాయి, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సో బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అని. సో అది నిజమై ఉంటుందా, అబద్ధమై ఉంటుందా? మీరేం చెప్తారు దానిపైన? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కుంభకోణాల్లో మిథున్ రెడ్డి గారు ఉన్నారు, పెద్దిరెడ్డి గారు ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, ఇంకా వీళ్ళ పని అయిపోయింది అని హోరెత్తినటువంటి ప్రచార పత్రిక మీడియాలు చూసాం. కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికల్లో పదే రాయడము, రేపు అరెస్టు, మొన్న అరెస్టు అన్నప్పుడు ఈరోజు మిథున్ రెడ్డి గారు 3వ పర్యాయము ఎంపీగా ఉన్నారు. 2వ పర్యాయంలోనే మనకు ప్యానల్ బోర్డు స్పీకర్గా కూడా చూసాము. కొన్ని ముఖ్యమైన కమిటీస్లో కూడా అతన్ని ఆధ్వర్యంలో ఎంపీగా ఇప్పుడుండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం కూడా చూసాము. మిథున్ రెడ్డి గారు చాలా దగ్గరగా ఉంటారు అమిత్ షాతో, నరేంద్ర మోడీ గారితో, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో అంతా కూడా. అతనికి రాజకీయంగా కావచ్చు లేదా బిజినెస్ పరంగా కావచ్చు వ్యక్తిగతమైన పరిచయాలు బలంగా ఉన్నాయి. ఆ బలాలు తీసుకొని వీళ్ళు బీజేపీకి పోతారు అనేది ఒక కామెంట్ అయ్యిండొచ్చు నేను అనుకుంటాను. అలాంటివి వాళ్ళు కూడా ఖండించారు. మిథున్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మాకు బీజేపీతో నడవాల్సిన అవసరం లేదు, మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, వాడి కిందనే మేము పనిచేస్తామని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం చూసాం.